ఈ పరిశుద్ధత మనలను నిత్య జీవమునకు తీసుకుని వెళ్తుంది. పాపము నుండి విమోచింపబడటానికి మనము దేవుని సన్నిధానమునకు వచ్చి ఆధ్యాత్మికమైన స్వాతంత్ర్యాన్ని పొంది ఆధ్యాత్మికమైనటువంటి స్వాతంత్ర్యం మనలను పరిశుద్ధులుగా మార్చి ఆ పరిశుద్ధత ద్వారా నిత్య జీవానికి వారసులుగా చేసి ఆ నిత్య జీవం ద్వారా మరణం నుండి తప్పించబడడానికి దేవుడు మనకు ఎంతో గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. అందుకు మనం ఎంతో ధన్యులం. ఈ ధన్యత రుచి చూచిన వారికే తప్ప అందరికీ తెలియదు, అర్థం కాదు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకనికొకడు దాసులై ఉండుడి. దేవుడు మనలను ఆధ్యాత్మికమైన స్వాతంత్ర్యం కలిగి జీవించడానికి పిలిచారు. మునుపు మనము పాపము అనే బానిసత్వంలో పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు గనుక ఈ పాపమునకు దాసులమై ఆధ్యాత్మికమైన స్వాతంత్ర్యము లేనటువంటి బానిస బ్రతుకు బ్రతికం. ఏ పాపమునకైతే కట్టుబడి వాటి నుండి విడుదల పొందనేరక అలా జీవిస్తున్నారో వారు ఈ పాపం అనేటువంటి బానిసత్వానికి వారు దాసులైపోయి జీవిస్తున్నారు. కానీ దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనల్ని స్వతంత్రులుగా చేయడానికి, అనగా పాపమునకును మనకును ఏ విధమైన సంబంధం లేకుండా పూర్తిగా వాటి నుండి వేరు చేసి పరిశుద్ధులుగా ఉండడానికి, నీతిమంతులుగా జీవించడానికి దేవుడు మనకు విడుదల విమోచన అనుగ్రహించారు. ఇప్పుడు మనము ప్రేమ కలిగి ఒకరికి ఒకరు దాసులమై జీవించాలి. అనగా దేవునికి మనందరము కూడా దాసులంగా జీవించాలి. ఒక దైవజనుడిగా నాకంటే పైగా ఉన్నటువంటి నా ఆత్మీయ నాయకునికి నేను లోబడి జీవించాలి. తగ్గించుకొని ఏ విషయంలో కూడా ఆయన చెప్పిన దానికి నేను ఎదురుమాట చెప్పకుండా చెప్పేది ఏదైనా దానికి సంపూర్ణంగా లోబడాలి. అదే సమయంలో నేను చెప్పే ప్రతి మాటకు, అనగా దేవుని వాక్య ప్రకారం చెప్పే ప్రతి మాటకు మీరందరూ కూడా లోబడాలి. మీరు చెప్పే ప్రతి మాటకు మీ పిల్లలు లోబడాలి. ఎవరెవరు లోబడి ఉండవలసి ఉన్నదో అలాగూ ప్రతి ఒక్కరు కూడా లోబడాలి. చెప్పిన మాట విని ఆ ప్రకారంగా చేయాలి. ఇది ప్రేమతో మాత్రమే సాధ్యమవుతుంది. ప్రేమ లేకపోతే ఇది సాధ్యం కాదు. మనమందరము దేవుని ప్రేమించినప్పుడు మన పైగా ఉన్నవారు ఎవరైతే ఒక ఆత్మీయ నాయకులు ఉన్నారో వారికి మనం లోబడతాం. ప్రేమ చేత లోబడాలి. అలా ప్రేమించి లోబడాలి. ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా, మనవపూర్వకంగా మనం లోబడాలి. అలా మనం లోబడుతున్నప్పుడు మనకెవరైతే లోబడవలసి ఉన్నదో వారు తప్పకుండా లోబడతారు. మనము లోబడకుండా మనకెవరో లోబడాలి అని అనుకోవడం పొరపాటు. ప్రేమతో ఒకరికి ఒకరు దాసులమై జీవించాలి. ఆదికాండము 39వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజు సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరను ఒక ఐగుప్తియుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇస్మాయిలీల యొద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తియుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెను అనియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తియుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండెను. యోసేపు ఒక ఐగుప్తియునికి దాసుడిగా లేక బానిసగా అమ్మివేయబడినట్లుగా చూస్తున్నాం. యోసేపు తన అన్నల చేత అమ్మబడిన తర్వాత యోసేపు యొక్క పరిస్థితి ఏంటంటే బానిస బ్రతుకు, దాసుడు, పనివాడు. అతని మీద అతనికి స్వేచ్ఛ లేదు. యజమానుడు ఏం చెప్తే అదే చేయాలి. కొడితే పడాలి, తిడితే పడాలి, అన్నిటికీ అతడు లోబడి ఉండాలి. ఎదురు తిరిగితే దెబ్బలు, కఠినమైన శిక్ష, కడుపు నిండా ఆహారం ఉండదు, అన్నిటికీ దూరం అయిపోయినటువంటి పరిస్థితి. ఒక బానిస బ్రతుకంటే అతడు నిత్యము ఒక పశువుల యజమానుడు చెప్పే ప్రతి దాన్ని చేస్తూ ఉండాలి. తిన్నా తినకపోయినా, నిద్రున్నా లేకపోయినా అన్నిటికీ ఓర్చుకొని తట్టుకొని
కష్టపడి పనిచేయాలి. అది బానిస యొక్క స్థితి, దాసుని యొక్క స్థితి. అయితే ఇక్కడ యోసేపు దాసుడిగా, బానిసగా ఒక యజమాని యొక్క ఇంటిలో ఎటువంటి ఆ దీనమైన హీనమైన స్థితిలో పని ప్రారంభించాడు. ఆ పనిలో యజమానుడు తనకు నిర్ణయించిన ప్రతి పనిలో కూడా చాలా నమ్మకంగా పనిచేయటం నేర్చుకున్నాడు. యోసేపు యొక్క మనసు ఎటువంటిది అనంటే, నేను ఎక్కడ ఉంటే అక్కడ బాధ్యతగా ఉండాలి, ఎక్కడ ఉన్నా అక్కడ నేను అది నాది అన్నట్టుగానే ఉండాలి. ఎవరి కోసమో చేస్తున్నాను అన్నట్టుగా నేను చేయకూడదు. నేను చేసే ప్రతిదీ కూడా నా పైనున్న వారికి నేను సంతోషం కలిగించే వ్యక్తిగా ఉండాలి. నన్ను చూసినప్పుడు నా యజమాని సంతోషించాలి, తృప్తి చెందాలి. వారు చెప్పిన దానికంటే ఎక్కువగా చేసి నేను ప్రశంస పొందాలి. అది యోసేపు యొక్క తీర్మానం. అందుకే అతడు అతి తక్కువ కాలంలోనే ఏ యజమాని ఇంటిలో అతడు తక్కువ స్థాయి కలిగినటువంటి పని కొరకు నిర్ణయించబడి, ఒక దాసుడు బానిస చేయవలసినటువంటి వెట్టి సాకిరి వంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయటానికి నిర్ణయించబడిన సమయంలో అతడు చాలా నమ్మకంగా, అతడు చేసే ప్రతి పని కూడా ఎంతో చక్కగా, బాధ్యతగా చేసిన కారణం చేత యజమాని యొక్క మనసును గెలుచుకోగలిగాడు. ఒక విధంగా చెప్పాలి అని అంటే, తాను ఒకవేళ ఏదైనా శుభ్రం చేయాలి అని అంటే, ఆ శుభ్రం చేసే విషయంలో మునుపున్నవారు చేసినట్టుగా కాకుండా అతడు చాలా బాధ్యతగా, ఎంతో ఓ ప్రత్యేకమైనటువంటి ఆ వాతావరణం అక్కడ ఏర్పడేటట్లుగా అతడు బాధ్యతగా పనిచేశాడు. యజమానులు చెప్పింది చేయటమే కష్టంగా చేసేవాళ్ళు ఎంతోమంది ఉండగా, చెప్పిన దాన్ని కంప్లీట్ చేస్తూ, చెప్పనిది కూడా అక్కడ ఏదైనా చేయవలసిన అవసరం ఉంటే గనక దాన్ని కూడా చేసి, నేను చేసేది బలవంతంగా చేయట్లేదు, ఇష్టం లేనట్టు నేను చేయట్లేదు, ఇది ఎంతో ఇష్టంగా, ఇది ఎంతో సంతోషంగా నేను చేయగలుగుతున్నాను అన్నట్టుగా అక్కడ ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసేవాడు. అలాగని బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ తాను చెప్పింది సంపూర్ణంగా చేస్తూ, చెప్పనివి కూడా చేయటం ద్వారా యజమాని అతన్ని చూసినప్పుడు, పరిశీలన చేస్తున్నప్పుడు యోసేపులో అతనికి ఒక గొప్ప సుగుణం కనపడింది. ఇంతవరకు ఇలాంటి పనులు చెప్పినప్పుడు మేము చెప్పింది కూడా సరిగా చేయని కారణం చేత అసంతృప్తి ఉండేది. కానీ ఇప్పుడు ఇతడు మేము చెప్పింది సంతృప్తికరంగా చేయగా, చెప్పనివి కూడా ఇంత చక్కగా, ఇంత బాధ్యతగా, ఇంత ప్రేమగా, సంతోషంగా చేయడం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది అని చెప్పి ఆ యజమానుడు యోసేపుని మెచ్చుకొని, నీవు ఇలాంటి చోట కాదు ఉండవలసింది, నీవు ఒక విలువైన వ్యక్తివి, నువ్వు బాధ్యత గల వ్యక్తివి, నాకు మేలు చేసే వ్యక్తివి, నీవు చేసే ప్రతి పనిలో కూడా నేను చాలా సంతోషించగలుగుతున్నాను, తృప్తి చెందగలుగుతున్నాను. నీవు వచ్చిన తర్వాత నా పరిస్థితులన్నీ కూడా ఏదో తెలియని విధంగా చాలా ఆశీర్వాదకరంగా ఉండటం నేను గమనించానని చెప్పి యోసేపుని ప్రశంసించి, అతనిని దాసునిగా కాకుండా, బానిసగా కాకుండా, ఒక స్వేచ్ఛ జీవితాన్ని, తనకంటూ ఒక స్వాతంత్ర్యాన్ని ప్రకటిస్తూ, ఇక నుండి నీవు బానిసవు కాదు, ఇక నుండి నీవేమాత్రం కూడా దాసుడవు కాదు, ఈ ఇంటి అంతటికి యజమానివి. వాస్తవానికి నేను యజమాని అయినా నేను ఇంటి దగ్గర ఉండను కనుక మొత్తం నా ఇంటి పనులు యావత్తు, నాకు సంబంధించిన లావాదేవీలు ఏవైనా అది నీకు పూర్తిగా అప్పగిస్తున్నానని చెప్పి తాళపు సేవలు గుర్తుపెట్టుకొచ్చి యోసేపు చేతిలో పెట్టడం అద్భుతమైనటువంటి సంఘటన. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇది మనము ఆధ్యాత్మికంగా ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనము దేవునికి దాసులంగా ఉన్నాము అనే విషయాన్ని మనకు మనంగా ఒప్పుకోగలగాలి. నేను దేవునికి దాసుడుగా ఉండాలి, దేవునికి దాసురాలుగా ఉండాలి. లోకంలో, పాపంలో, శాపంలో ఉన్న నాకు దేవుడు స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు, నన్ను పాపము నుండి విమోచించారు. ఇప్పుడు నేను దేవునికి నాకు నేనుగా, ఇష్టపూర్వకంగా, సంతోషంగా
దేవుడే నా యజమాని అని నన్ను నేను ఆయనకి పూర్తిగా దాసునిగా దాసురాలుగా అప్పగించుకుంటున్నాను అని ఎవరైతే నిజంగా దేవునికి తమను తాము అప్పగించుకుంటారో వారి జీవితాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. దేవుడు చెప్పిన దానికంటే కూడా ఇంకా ఎక్కువగా ఆయన చెప్పింది చేస్తూనే చెప్పనివి కూడా చేసేటట్లుగా దేవుడు మనలను ఓ ప్రత్యేకమైన వారిగా తీర్చిదిద్దాలని ఆశపడుతున్నారు. ఇప్పుడు చెప్పింది చేయటానికే కష్టంగా అనిపిస్తే, అది ఒక భారముగా అనుకుంటే మనం ఎప్పటికీ కూడా సంపూర్ణలం కాలేము. కానీ దేవుణ్ణి ప్రేమించి మన కొరకు ఆయన తన అమూల్యమైన రక్తమును దారపోయటం ద్వారా తన ప్రేమను మన ఎడల వ్యక్తం చేసినటువంటి దేవుడు. ఆయనకు మనము కృతజ్ఞులమై ఆయనకు దాసులముగా బ్రతకాలనేటువంటి సమర్పణ మనలో ఉంటే కనుక ఆయన చెప్పే ప్రతి మాట కూడా మనం ఎంతో ఇష్టంగా, ఎంతో సంతోషంగా, ఎంతో బాధ్యతగా చేయగలుగుతాం. దేవుని వాక్యము బోధించబడుతున్నప్పుడు, సంఘంలో ఏదైనా ఒక కార్యము చేయవలసి వచ్చినప్పుడు మన స్పందన ఎలా ఉండాలి అంటే, దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా ఆ ప్రకారంగా అనుసరిస్తూనే మనము చేయవలసిన ప్రతి విషయంలో కూడా బాధ్యతగా, మనకి ఎవరు చెప్పకపోయినా సరే మనము ఎంతో బాధ్యతగా నమ్మకంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషించి సంతృప్తి పడినప్పుడు దేవుడు మన స్థితిని హెచ్చించడం ప్రారంభిస్తారు. ఆమేన్. చూడండి, ఇక్కడ ఒక లోక సంబంధి అయినటువంటి వ్యక్తి ఒక నమ్మకస్తుడైనటువంటి దాసుడిని చూసినప్పుడు అతడు దాసుడిగా ఉండకూడదు, అతడు స్వతంత్రుడిగా ఉండాలని తన స్థితిని ఎలాగైతే ప్రమోట్ చేశాడో, అంతకంటే మిన్నగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన నమ్మకత్వాన్ని చూసినప్పుడు మన స్థితిని అంతకంటే ఘనంగా చేయటానికి ఆయన గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. ఎంతమంది నిజంగా దీన్ని ఒప్పుకుంటారు? ఎంతమంది ఒప్పుకుంటారు? నిజమే, దేవుడు నా నమ్మకత్వాన్ని చూస్తే తప్పకుండా ఆయన నన్ను హెచ్చిస్తారు అని నమ్మగలిగితే మన జీవితాల్లో దేవుడు అలాంటి కార్యం చేయబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక అన్యుడు ఒక మనిషే, సాటి మనిషి తన చేయవలసినటువంటి పనుల విషయంలో నమ్మకంగా చేస్తున్నప్పుడు అతని ప్రవర్తన గమనించి అతన్ని మెచ్చుకొని అతన్ని హెచ్చించినప్పుడు మరి దేవుడు ఇంకెంత ఘనంగా మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నారో ఆలోచిస్తేనే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అవును, దేవుడు నమ్మదగిన వాడండి. మన క్రియలన్నింటినీ పరిశీలన చేసేటువంటి దేవుడు, మన భక్తిని పరిశీలన చేసే దేవుడు. ఇప్పటికే మనలో చాలామంది జీవితాల్లో వారి నమ్మకత్వాన్ని బట్టి వారిని హెచ్చించడం గమనిస్తూ ఉంటాం. వారినే కాదు, మనలో ప్రతి వారిని కూడా దేవుడు ఘనపరిచి గొప్ప చేయాలని ఆశపడుతున్న దేవుడు. ఆ రోజే కానీ ఈ రోజే కానీ ఎప్పటికైనా దేవుడు ఎప్పుడు ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఆయన ప్రజలందరినీ గమనిస్తున్నటువంటి దేవుడు. అటు దేవుడిని మనం కలిగి ఉన్నాం కనుక తప్పకుండా మనలో ఆ విధమైనటువంటి మాదిరికరమైనటువంటి జీవితం ప్రారంభించుటకు మనందరిలో ప్రభు అట్టి ప్రేమ కలిగినటువంటి నిస్వార్థమైనటువంటి లోబడే మనసును అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. స్తోత్రం. మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండడం అంటే ఏ విషయంలో మెలకువగా ఉండాలి? మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుదాం. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండేవారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండ విశ్వాస ప్రేమలను కవసము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రానమును ధరించుకొందము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ఒక బాధ్యత కలిగిన వ్యక్తికి, ఒక భయము కలిగిన వ్యక్తికి తప్పకుండా తన బాధ్యత
వారిలో ఉన్న భయము సమయానికంటే ముందుగా వారిని నిద్ర మేలుకొలుపుతుంది. ఒక వ్యక్తికి బాధ్యత లేనప్పుడు, భయం లేనప్పుడు వారు చేయవలసిన పనులు ఎన్ని ఉన్నా ఏమున్నా ఆదమరిసి నిద్రపోయి మొట్టుగా వారు ఎప్పుడు లేవాలంటే అప్పుడు లేచి, చేయకపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు అన్నట్టుగా వారి జీవితం కొనసాగిపోతూ ఉంటుంది. అంటే వారికి ఇక మెలకువ అనే దానికి ప్రాధాన్యత ఉండదు. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో మనము భౌతికమైనటువంటి నిద్ర నుండి మేలుకునేటువంటి వ్యక్తికి ఎలాగైతే భయము, శ్రద్ధ, బాధ్యత ఉంటుందో అలాగే మనము ఇప్పుడు నిద్ర అనబడేటువంటి నిర్లక్ష్యం నుండి, బాధ్యత లేని పరిస్థితుల నుండి, భయం లేని పరిస్థితుల నుండి మనము ఉలిక్కిపడి తుల్లిపడి లేచి, అరే రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ దేవుడు నిత్యము నాతో మాట్లాడుతున్నటువంటి అనేక విషయాల్లో నేను బాధ్యత లేని వ్యక్తిగా, భయం లేని వ్యక్తిగా, చేయవలసినవి ఎన్నో ఉన్నప్పటికీ వాటిని చేయకుండా, మానుకోవలసిన వాటిని మానుకోకుండా, దేవుడు చెప్పిన వాటికి నేను ఏమాత్రం కూడా లోబడకుండా జీవిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఆధ్యాత్మికమైన మత్తులో మునిగిపోయాను. దేవుడంటే భయం లేదు, దేవుడంటే శ్రద్ధ లేదు, దేవుడంటే నాకు గౌరవం లేదు అన్నట్టుగా, నాకు ఇష్టమైనట్టుగా, నాకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నాను. కాబట్టి ఇప్పుడు నేను మెలకువ కలిగి, ఇప్పటికైనా బాధ్యత కలిగి, శ్రద్ధ కలిగి, పట్టుదల కలిగి, దేవుడు చెప్పే ప్రతిదాన్ని నేను తూచ తప్పకుండా పాటించాలి అనేటువంటి ఒక భయం మనలో ఏర్పడితే గనక తప్పకుండా దేవుడు మనల్ని చూసి సంతోషిస్తారు. మనము రాత్రి వారము కాదు, చీకటి సంబంధులం కాదు, వెలుగు సంబంధులము. వెలుగు సంబంధి అయిన ప్రతి వ్యక్తి, పగటి సంబంధి అయిన ప్రతి వ్యక్తి మనము చేయవలసిన వాటిని ఖచ్చితంగా చేయటానికి వారిలో ఒక బాధ్యత ఉంటుంది. చీకటి సంబంధులు, రాత్రి సంబంధులు వారు ఏమాత్రం కూడా వాటిని పట్టించుకోరు. ఎందుకంటే వారికి భయం లేదు, వారికి సరైన భక్తి విలువలు తెలియదు. మనమైతే దేవునికి భయపడిన వారమై దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి విశ్వాస ప్రేమలను కవసంగా ధరించుకోవాలి. విశ్వాసాన్ని, ప్రేమను కవసంగా ధరించుకోవాలంట. విశ్వాసం అంటే ఏంటి? దేవుడు చెప్పే ప్రతి దాన్ని నమ్మడం, విశ్వసించడం. అందుకొరకు మనం ప్రేమతో నింపబడి అలా చేయడం. దేవుడు చెప్పారు, దాన్ని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను కనుక నేను అలా చేయాలి. ఎలా చేయాలంటే ప్రేమతో చేయాలి. ఎలా చేయాలి? చేసేది ఏదైనా ఎలా చేయాలి? ప్రేమతో చేయాలి. బలవంతంగా కాదు, సనుక్కుంటూ కాదు, విసుక్కుంటూ కాదు, ప్రేమతో చేయాలి. మనము దేవుణ్ణి ఎంతగా నమ్మామో, ఆయన చెప్పిన వాటిని ఎలాగైతే విశ్వసించామో, విశ్వసించిన వాటన్నిటినీ చేయడానికి మనలో ప్రేమ అవసరం. ఎందుకంటే ఆయన మన కొరకు మృతి పొందారు, మన కొరకు ప్రాణం పెట్టారు. మనలను ప్రేమించిన దేవుని కొరకు మనము కూడా ఎలా స్పందించాలంటే, ఆయన మా మంచికే చెప్పారు, మా కొరకే ఈ భూమి మీదకి వచ్చారు, మా కొరకే శ్రమ పడ్డారు, మా కొరకు ప్రాణం పెట్టారు. ఎందుకంటే ఆయన మమ్మల్ని ప్రేమించారు, నన్ను ప్రేమించారు. కనుక నన్ను ప్రేమించిన దేవుడు ఏది చెప్తే అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన చెప్పే ప్రతిదీ నేను నమ్ముతున్నాను. పరలోకం ఉందని నమ్ముతున్నాను, నరకం ఉందని నమ్ముతున్నాను. కాబట్టి ఆయన చెప్పినట్టుగా పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా జీవించిన వారందరూ పరలోకం వెళ్తారు కనుక అలాంటి జీవితమే నాకు కావాలి. ఆయనకి లోబడకుండా వారి ఇష్టానుసారంగా జీవించే ప్రతి ఒక్కరు నరకానికి వెళ్తారు కనుక ఆ స్థలానికి వెళ్ళడానికి నేను సిద్ధంగా లేను. ఇదిగో ఆ పరలోకం కొరకు నేను దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడటానికి నేను ఇష్టపడుతున్నాను. అది ప్రేమతో చేస్తాను. రక్షణ, నిరీక్షణ, దీన్ని శిరస్త్రాణంగా ధరించాలట. విశ్వాస ప్రేమనేమో కవసంగా ధరించాలి. అంటే మన విశ్వాసమే మనల్ని కాపాడుతుంది, మన ప్రేమే మనకు కాపుదలనిస్తుంది. నువ్వు దేవుని ఎంత నమ్మావో నీకు అంత కాపుదల, భద్రతనిస్తుంది. నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావో అంత ప్రొటెక్షన్ నీకు కలుగుతుంది, అంత కాపుదల నీకు వస్తుంది, అంత భద్రత నీకు వస్తుంది. అదే సమయంలో దేవుడు మన జీవితాలు రక్షణానుభవంలో సాగాలని మనకు బోధిస్తున్నారు. నీ ఆత్మను నీవు రక్షించుకునేటట్లుగా బ్రతకాలి. నీ ఆత్మ నశించిపోయేటట్లుగా నీ విచ్చలవిడితనాన్ని నువ్వేమాత్రం ప్రదర్శించకూడదు. నీ ఆత్మను రక్షించుకోవడానికి దేవుని వాక్యాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటించాలి. రక్షణ అనేది అది మనలను మనం కాపాడుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం, రక్షణ భాగ్యం. ఈ రక్షణ భాగ్యం అనేది మనం నిర్లక్ష్యం చేస్తే, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల నరకమును ఎలాగూ తప్పించుకుందాము, ఉగ్రతను ఎలాగూ తప్పించుకోలేం కదా. దేవుడు మనకు ఆత్మరక్షణ అనేది దేవుని వాక్యం ద్వారా బోధించడం ద్వారా
రక్షణ పొందుటకు మనం ఏమేం చేయాలో అన్ని దేవుడు చక్కగా వివరంగా నేర్పిస్తున్నాడు. గనుక ఇప్పుడు రక్షణ పొందుటకు మనం నిర్లక్ష్యం చేయకుండా మారు మనసును పొంది మన ప్రవర్తనను సరిదిద్దుకొని బాప్తిస్మం పొంది ఇది మొదలుకొని ప్రతి విషయంలో కూడా నేను ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏది వినాలి, ఏది వినకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, అలా ప్రతి విషయంలో కూడా ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు అనే ప్రతి విషయాన్ని దేవుడు మనకు ఎంతో చక్కగా అర్థమయ్యే రీతిలో బోధిస్తూ ఉన్నప్పుడు మనము ఈ రక్షణానుభవంలో సాగిపోవటానికి మనలను మనము దేవునికి పూర్తిగా అప్పగించుకొని అలా లోబడి జీవించినప్పుడు మనకు ఒక నిరీక్షణ కలుగుతుంది. ఏమిటి ఆ నిరీక్షణ అంటే, ఇదిగో పరలోకం ఉంది, ఆ పరలోకం కొరకు దేవుడు నన్ను తన వాక్యం ద్వారా సిద్ధపరుస్తున్నారు గనుక నేను అలా జీవిస్తే గనక ఒక రోజున పరలోకంలో నేను ప్రవేశిస్తాను, ఆ పరలోకం కొరకైనటువంటి ఆ సిద్ధపాటు నాకు సంపూర్ణంగా కలగాలి అనే విధంగా ఎవరైతే నిరీక్షణతో ఎదురు చూస్తారో వారి యొక్క తలకట అది శిరస్నానంగా ఉంటుంది. అనగా నీ రక్షణానుభవమే నిన్ను నాశనం కాకుండా కాపాడుతుంది, నీ నిరీక్షణే నిన్ను నాశనం కాకుండా కాపాడుతుంది. చూడండి, మన శరీరానికి కవచము, మన తలకు శిరస్నానం అంటే హెల్మెట్ ధరించినప్పుడు నిజంగా మనం ఒకవేళ పడిపోయినా మన శరీరానికి ఏం తగలదు, మన తలకు కూడా ఏమీ తగలదు. భౌతికంగా ఆలోచన చేస్తే మరి ఆధ్యాత్మికంగా దేవుడు చెప్పినట్టుగా మనం జీవించామనుకోండి, అప్పుడు మన శారీరక క్రియలు మనల్ని నాశనానికి నడిపించకుండా మనల్ని మనం కాపాడుకుంటాము. మన తలంపులు, మన చూపు, మన ఆలోచన విధానం, ఊహలు, మన మాటలు, మన వినికిడి, మన సమస్త విధమైనటువంటి అంతరంగ క్రియలన్నీ కూడా పరిశుద్ధంగా కాపాడబడటానికి మనము నిరీక్షణతో ఎదురుచూస్తూ భయముతో బ్రతకటం ద్వారా మనలను మనమే కాపాడుకోగలుగుతున్నాము. తద్వారా దేవునికి మనము ఇష్టలుగా బ్రతకగలుగుతున్నాము. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను కానీ ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. మనం ఎందుకు వచ్చాం దేవుని సన్నిధికి? దేవుని నియమంలోనికి ఎందుకు వచ్చాం? అదే మనం ఇంటి దగ్గర అందరిలాగా ఎంజాయ్ చేయాలంటే సండే ఎంజాయ్ చేయలేమా? సినిమాలకు వెళ్ళలేక సరదాలు చేయలేమా? మన ఇష్టానుసారంగా త్రాగి తందనాలు ఆడలేమా? మనకు స్వేచ్ఛ లేదా? ఉంది. అందరిలాగా మనకు కూడా స్వేచ్ఛ ఉంది. కానీ ఆ స్వేచ్ఛను, లోక సంబంధమైన స్వేచ్ఛను మనం ఏం చేస్తున్నాం? దేవుని కొరకు కంట్రోల్ చేసుకుని ఇప్పుడు దేవునికి దాసులుగా ఉండటానికి మనలను మనమే దేవునికి అప్పగించుకున్నాం. ఈ సమయంలో చక్కగా నిద్రపోవాలంటే నిద్రపోవచ్చు, టీవీలో ఏదైనా చూడాలంటే చూడొచ్చు, సరదాగా సినిమా హాల్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే వెళ్ళొచ్చు, ఊళ్ళకి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, ఫంక్షన్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, ఎక్కడికైనా మన ఇష్టం. అడిగే వాళ్ళు ఎవరున్నారు? ఒకవేళ పాస్టర్గా నేను అడిగే హక్కు నాకు లేదు, మీ ఇష్టం. మీరు ఎందుకు రాలేదని అడిగే హక్కు నాకు లేదండి, మీ ఇష్టం, ఎవరిష్టం వారిది. అయినా మనలో ఒక నీతి, మనలో ఒక భయము, మనలో ఒక ప్రేమ, దేవుని ప్రేమ మనలను బలవంతం చేసి తీసుకుని వస్తుందండి. ఆమేన్, హల్లెలూయా. ఇది ఎంత గొప్ప ధన్యత అండి, ఇది ఎంత గొప్ప ధన్యత. నేను ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదని విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టానుసారంగా దుర్మార్గంగా జీవించేవారు లేరా అని అంటే ఉన్నారు, చాలామంది ఉన్నారు. మనకు ఆ స్వేచ్ఛ లేదంటే ఉంది, స్వేచ్ఛ ఉంది. కానీ ఆ స్వేచ్ఛను మనం ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? మనకు స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఆ స్వేచ్ఛను శారీరక క్రియలు చేయటానికి హేతువు చేసుకొనక దేవునికి ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, సంతోషంగా ఆయనకు మనలను మనం అప్పగించుకున్నట్టులో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే, మనము ఉగ్రత పాలవటానికి నియమించబడిన వారము కాము. మనము రక్షణ పొంది విమోచించబడటానికి, పరలోకంలో నిత్య జీవంలో ప్రవేశించడానికి నియమింపబడిన వారము, ఆశీర్వదించబడిన వారము, దేవుని చేత ప్రేమించబడిన వారము గనుక ఇప్పుడు ఆయన సన్నిధిలో కొనసాగుతున్నాం. అయితే ఇప్పుడు మనము నిద్రించినను మేలుకొని ఉన్నాను అంటే, నిద్రించినంటే చనిపోయినా బ్రతికున్నా. మనం చనిపోయినా బ్రతికున్నా ఎవరితో జీవించాలి? యేసయ్యతో జీవించాలి. మనం యుగయుగాలు యేసయ్యతో జీవించాలి. అక్కడ ఏడుపు లేదు, దుఃఖము లేదు, బాధలు లేవు, కష్టాలు లేవు. అక్కడ ఆకలి, దప్పిక, పనులు ఇలాంటివి ఏమి ఉండవు. అక్కడ
నిత్య విశ్రాంతి. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుని గాన ప్రతిగానాలు చేస్తూ గడిపేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆనందకరమైన జీవితం అది. తేజో సంబంధమైన జీవితం అది. పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండే జీవితం. అక్కడ దేవదూతల వలె తిరిగాడేటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ప్రపంచం అది. ఆ జీవితం కొరకు మనం నిరీక్షిస్తున్నాం. ఆ జీవితం కొరకు మనలను మనం అప్పగించుకున్నాం. ఇప్పుడు దేవునికి దాసులుగా ఉండటానికి మనమే అప్పగించుకున్నాం. మనకి స్వేచ్ఛ లేదని కాదు, ఉన్నను దాన్ని మనం దేవుని కొరకు అంకితం చేశాం. కాబట్టి లోక సంబంధమైన ఆనందాలు, లోక సంబంధమైన సరదాలు కట్టిపెట్టి ఇప్పుడు మనము దైవ సంబంధమైన రక్షణానందంతో దేవునిలో ఉండేటువంటి ఈ గొప్ప అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనము దేవుని చేత నియమించబడ్డాం. దేవుని చేత నియమించబడి ఆయన సన్నిధికి వచ్చిన మనము మరలా ఉగ్రత పాలు కాకుండా ఉండటం కోసం మన స్వేచ్ఛను మన ఇష్టానుసారంగా జీవించడానికి వినియోగించకుండా దేవునికి భయపడి నమ్మకంగా యథార్థంగా జీవించవలసిన వారమై భయముతోను వణుకుతోను బ్రతుకుదాం. ప్రియులరా, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. విశ్వాసమందు ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. మనం ఏదైతే విశ్వసించామో, ఏ పరలోకం కొరకైతే విశ్వాసంతో ఈ యాత్రను కొనసాగిస్తున్నామో, ఈ యాత్రను కొనసాగిస్తున్నటువంటి మనము, ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మనము ఇప్పుడు విశ్వాసమందు నిలకడగా ఉండాలి. విశ్వాసమందు నిలకడగా ఉండాలి అంటే ఏదైతే నమ్మామో, ఏదైతే విశ్వసించామో, ఏ ఉపదేశం చేత మన ఆధ్యాత్మిక జీవితాలని బలపరుచుకుంటున్నామో, ఈ విశ్వాసమందు మనం నిలకడగా ఉండాలి. దేవుని వాక్యం వింటున్నప్పుడు ఇది నిజమే, వాస్తవమే అనిపించింది కదా, అలాగ అనిపించినప్పుడు దానికి మనం కట్టుబడి జీవించాలని తీర్మానం చేసుకున్నాం కదా, అలాంటి తీర్మానం చేసుకున్న మనము ఇప్పుడు నిలకడగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఏ పరిస్థితులు మనల్ని ప్రభావితం చేసినా వాటికి మనం ఎంత మాత్రం కూడా బలహీనం కాకూడదు, పడిపోకూడదు, చెడిపోకూడదు. ఈ విశ్వాసమందు మనము నిలకడగా ఉండాలి, ఈ సహవాసమందు నిలకడగా ఉండాలి. రూతు గ్రంథంలో ఒక చక్కటి మాట చూద్దాం, చూడండి. 2వ అధ్యాయము 8వ వచనం చదువు. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిసి పోవద్దు. ఇచ్చట నా పనికెత్తల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ వాక్య భాగంలో నా కుమారి నా మాట వినుము. నా కుమారి అనే ఈ పిలుపు మనందరికీ వర్తిస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బోయాజుకు ముంగుర్తు. రూతు విశ్వాస జీవితానికి ముంగురు, అలంకార రూపంగా మనం దీన్ని ఈ విధంగా ఆలోచిస్తే, అన్యురాలైన రూతు విశ్వాసికి, అనగా అన్యులలో నుండి దేవుని సన్నిధికి వచ్చినటువంటి ఒక ప్రారంభ విశ్వాసికి సాదృశ్యం. బోయజు ఫలము దేవుని సంఘానికి సాదృశ్యం. దేవుని సంఘములోనికి, దేవుని ఫలములోనికి వచ్చిన మనతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా మాట వినుము. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనము దేవుని మాట వినాలి. రానివారు ఎలా రాలేదు, కానీ వచ్చిన మనమందరం కూడా దేవుని మాట శ్రద్ధగా వినాలి. దేవుడు చెప్పినట్టు మనము అలా చేయటానికి దేవుని ఉపదేశాన్ని వినాలి. విని వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిసిపోవద్దు. వేరొక పొలము, వేరొక ఆచారం, వేరొక భక్తి, వేరొక సాంప్రదాయం, వేరొక పద్ధతుల్లోకి నీవు పోకూడదు. అదే సమయంలో ఆధ్యాత్మికంగా నువ్వు ఎక్కడైతే బలపడ్డానని అనుకుంటున్నావో, నువ్వు ఎక్కడైతే రక్షణ మారు మనసు పొందావో, ఎక్కడైతే నీ ఆధ్యాత్మిక జీవితం బాగుపడుతుందో, ఎక్కడైతే నీవు పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని దేవునికి సమర్పించి ప్రతి వారము దేవుని వాక్యము చేత ఎక్కడైతే నువ్వు బలపడుతున్నావో ఆ పొలం అనబడేటువంటి సంఘాన్ని నీవు విడిసిపోవద్దు. ఎందుకంటే దేవుని పొలము అనబడేటువంటి సంఘము నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పరివర్తన చెందటానికి దోహదపడుతుంది. ఏదైనా దేవుని మందిరమే, ఎవరైనా ఏ పాస్టర్ గారైనా ఒకటే అనే విషయాలు మనం అనే ముందు అందరూ ఒకటే అనుకోవడం మనం పొరపాటు పడుతున్నాం. అందుకే ఈ దేవుని పొలం అనేటువంటి సంఘములో నేను ఆధ్యాత్మికంగా బలపడుతున్నానా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి, పరిశీలించుకోవాలి, ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. పాస్టర్ గారి బోధ తేడా వస్తే,
దేవుని సంఘం యొక్క ఆధ్యాత్మికమైన క్రమం ఏదైనా తేడా వస్తే మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఎందుకంటే చాలామంది దైవజనులు బోర్డు తిప్పేసే వాళ్ళు ఉన్నారు, బోర్డు తిప్పేస్తారు. చాలామంది సేవకులు మునుపు ఆత్మీయంగా ఉన్నట్టుగా ఈరోజు లేరు. కారణం ఏంటో తెలుసండి? ఎవరైనా వచ్చి నీకు మంచి జీతం ఇస్తామని చెబితే వాళ్ళకు అనుకూలంగా, వారి పద్ధతులకు అనుకూలంగా, వారి సిద్ధాంతాలకు అనుకూలంగా సంఘాన్ని త్రిప్పేసేటువంటి మోసగాండ్రైనటువంటి సేవకులు చాలా ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు. వారి బోధ మారిపోద్ది, క్రమక్రమంగా బోధ మారిపోతుంది, పద్ధతులు మారిపోతూ ఉంటాయి. వాక్యానికి విరుద్ధంగా, బైబిల్ వాక్యానికి విరుద్ధంగా వారి యొక్క బోధలు తారుమారైపోతూ ఉంటాయి. కారణం ఏంటంటే ఇప్పుడు ప్రతి నెల ఒక 20,000 30,000 నీకు జీతం ఇస్తానంటే చాలామంది సేవకులు పడిపోయే వాళ్ళు ఉన్నారండి. అదే చర్చి, అదే పాస్టర్ గారు, కానీ ఏం మారిపోతుంది? బోధ మారిపోతుంది. మెల్లగా స్వరం మారుతుంది. నేను ఇప్పటి వరకు చేసిన బోధలో కొంచెం నాకు తెలియక అలా చెప్పేశాను, కానీ ఇప్పుడు అసలైన సత్యం తెలిసింది. నా ప్రియమైన వారులారా, మనందరం కలిసి ఇక నుండి ఇలాగూ చేయటం మంచిది అని అన్నారనుకోండి, ఇంకా విశ్వాసులు అరే ఉన్నట్టుండి ఇలాగ అయిపోయింది ఏంటి అని ఆలోచించేవాళ్ళు కొంతమంది అయితే, నిజమే కాబోలు, మన పాస్టర్ గారిలో మారు మనసు వచ్చింది, ఇంకా అంతకంటే ఏం కావాలి అని సంతోషిస్తారు. కానీ ఆయన మారు మనసు వచ్చింది ఎందుకు? దేని బట్టి వచ్చింది మారు మనసు? వాక్యాన్ని బట్టి వచ్చిందా? డబ్బును బట్టి వచ్చిందా? చాలామంది దైవజనులకు డబ్బును బట్టి మారు మనసు వస్తుంది, వాక్యాన్ని బట్టి కాదు. నిజంగా వాక్యమును బట్టి ఒక సత్యమును తెలుసుకుని మారు మనసు పొందితే సంతోషం. కానీ డబ్బును బట్టి మారు మనసు వస్తే సంఘాన్ని అంతటిని ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు? నరకానికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అందుకే నీ వెళ్ళే పొలంలో, నీ వెళ్ళే సంఘంలో అది వాక్యానుసారమైన బోధ కాదా అనేది వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేయవలసి ఉన్నది. వాక్యం కాకుండా వాక్యం బయటికి వెళ్ళి చెప్పే పరిస్థితులు ఏవైనా సరే అవి మనకు అక్కర్లేదు ప్రియులారా. వాక్యం నుండి వాక్యము మనకు ఆధారం అయి ఉన్నది కనుక ఈ వాక్యం ఉన్నదన్నట్టుగా ఈయన బోధిస్తున్నారా లేదా ఎక్కడైనా సైడ్ అవుతున్నారా ఏంటనేది ఆ బోధకుడు బోధిస్తున్నప్పుడు, సేవకుడు బోధిస్తున్నప్పుడే నిజమైన విశ్వాసులకు అర్థమైపోతుంది. ఈ బోధ ఆత్మ సంబంధమైనదా, శరీర సంబంధమైనదా, యథార్థమైన బోధ, మోసపూరితమైన బోధ అనేది మనకు అర్థమైపోతుంది. ఆమేన్. కనుక నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు. చాలాసార్లు మనకేమని, ఎక్కడికైనా వాక్యం వినటానికే కదండి వెళ్ళేది అని ఎవరో రమ్మంటారు, ఒకసారి మా సంఘానికి రండి అని తీసుకుని వెళ్తారు. ఆటోల మీద వెళ్తారు. వెళ్ళిన తర్వాత కొంతమంది బలహీనలు ఉంటారు కదండి, వాళ్ళకి వాక్యం సరిగా తెలియదు. అక్కడ చెప్పే విషయాలు కొత్తగా ఉండటం వలన ఇదేదో బాగున్నట్టుంది అని చెప్పి వేరొక పొలంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వేరొక పొలము అనగా మోసపూరితమైనటువంటి సంఘాలు. అక్కడ ఏరుకునే వెన్నులు ఏవైతే ఉన్నాయో అవి వర్తమానాలు. మనం వినే వర్తమానం ఇది ఆత్మ సంబంధమైనదో కాదో మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం యూట్యూబ్లో వినే వాక్యాలు కానివ్వండి, యూట్యూబ్లో వినే షార్ట్ మెసేజ్లు కానివ్వండి, గంటల తరబడి వినేటువంటి వర్తమానాలు కానివ్వండి, లేక అక్కడక్కడ ఏర్పాటు చేసేటువంటి సభలు కానివ్వండి, అది ఎవరు పెడుతున్నారు, వారి యొక్క విధానం ఏంటి, వారి ఉద్దేశం ఏంటి, అక్కడ బోధ ఏంటి. ఒకవేళ తెలియక ఎక్కడికైనా వెళ్ళినా బోధలో తేడా వస్తే కనుక మధ్యలోనే వచ్చేయాలండి. అసలు ఈ బోధ ఏదో తేడా ఉందే, ఆత్మ సంబంధమైనదని వచ్చామే, కానీ ఈ బోధలో ఏదో తేడా ఉంది, ఒక క్షణం కూడా ఉండకూడదు బాబు అని మధ్యలో లేచి వచ్చేయాలంతే, వినకూడదు. మీరు యూట్యూబ్లో, టీవీల్లో వినే వర్తమానాలైనా సరే అది ఆత్మ సంబంధమైనది కాదు, ఈ బోధకుడు తేడా చెప్తున్నాడు, ఇదివరకు బాగానే చెప్పాడు, ఇప్పుడు ఏంటి తేడాగా చెప్తున్నాడు అని అనుకుంటే ఏదో మొత్తం మీద సంథింగ్ చేంజ్ అయిన సందర్భాలు ఉండొచ్చు. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. కానీ వాక్యమే మనకు ఆధారం. వాక్యంలో తేడా వస్తే కనుక, అంటే వాక్యానికి భిన్నంగా ఎవరైనా చెప్తే కనుక వారు ఎంతటి గొప్పవారైనప్పటికీ వారిని మనం ఫాలో అవ్వకూడదు. ఆమేన్. రేపు నేనైనా సరే నా బోధలో తేడా వచ్చింది అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా పాస్టర్ గారి మీద ఉన్న అభిమానం కాస్త అభిమానం ఉంటే తర్వాత చూసుకుందాం. వాక్యం తేడా వస్తే ఎవరైనా ఒకటే, నేనైనా ఎవరైనా ఒకటే. కనుక వర్తమానంలో తేడా రాకూడదు, దేవుని వాక్యపు ఉపదేశంలో తేడా రాకూడదు, పద్ధతుల్లో తేడా రాకూడదు, వాక్యానుసారమైనదై ఉండాలి. ఆమేన్. ఏరుకునేటకు పోవద్దు, దీనిని విడిసిపోవద్దు. నీకు ఏదైతే ఆత్మ సంబంధమైనదని అనుకున్నావో, ఫిక్స్ అయ్యావో, ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిసిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో విడిసిపోవద్దు, విడిచిపెట్టొద్దు. పట్టుకుని వేలాడాలి. ఆత్మ సంబంధమైన సంఘాన్ని పట్టుకుని వేలాడాలి, విడిచిపెట్టకూడదు. అసలు విడిచిపెట్టకూడదు. నీకు ఎంత బాధ వచ్చినా సరే, ఇది నా మేలు కోరి చెప్పింది, ఈ వర్తమానం
నా బ్రతుకును బాగు చేసేది. కాబట్టి నేను ఇలాంటి సంఘాన్ని విడిచిపెట్టకూడదు, ఇలాంటి సహవాసాన్ని విడిచిపెట్టకూడదు, ఇలాంటి బోధను విడిచిపెట్టకూడదు అనేటువంటి ఆ సమర్పణ, ఆ స్థిరమైన మనసు మనలో ఉండాలి. అంతేగాని ఇక్కడ ఏదో బాధ కలిగిందని ఇంకో చోటకి వెళ్ళి, అక్కడ ఏదో బాధ కలిగిందని ఇంకో చోటకి, అస్సలు అలాంటి పనులు, అలాంటి స్థిరత్వం లేని స్థితి మనలో ఉండకూడదండి. అది మంచిది కాదు. ఎందుకంటే మనలను మనం సమర్థించుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. వాక్యాన్నే సమర్థించాలి, వాక్యాన్నే మనము గణపరచాలి, వాక్యం చెప్పినట్టుగానే జీవించాలి. అందుకొరకు ఒకవేళ మన మనసుకి బాధ కలిగినా పర్వాలేదు, కానీ సంఘాన్ని విడిచిపెట్టకూడదు. ఆత్మ సంబంధమైన సంఘాన్ని, సహవాసాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి అభిషేకించబడిన దైవ సేవకుని మనం విడిచిపెట్టకూడదు. సౌలుకండి అంతా అయిపోయిన తర్వాత, సమూయేలు గారు చనిపోయిన తర్వాత సమూయేలు గారి విలువ గుర్తొచ్చిందండి. సమూయేలు గారిని బ్రతిమాలుతున్నాడు. అంతకుముందు లెక్కలేంతనగా నువ్వు చెప్పింది నేను చేయాలా అని వాడు. ఇప్పుడు మొత్తం అంతా కూడా తారుమారైపోయింది. రాజ్యం అస్తవ్యస్తం అయిపోయింది, బలహీనమైపోయింది, సైన్యం బలహీనమైపోయింది, శత్రు బలం ఎక్కువైపోయింది. దేవుని మాట వినకపోతే పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. ఇప్పుడు బతిమాలుతున్నాడండి దైవ సేవకుని. సార్ అయ్యా ప్లీజ్ అయ్యా, నన్ను నా విషయంలో కొంచెం అయ్యా దయతలిసి నా తరపున దేవునికి రికమెండ్ చేయండి అయ్యా, నా పక్షంగా ప్రార్థన చేయండి. ఇది వరకు పాస్టర్ గారు పాస్టర్ గారినా చేసేది, మనం చేయలేమేంటి? తండ్రి టక్ 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 అన్ని పాస్టర్ గారి ప్లేస్, పాస్టర్ గారి స్థానాన్ని ఆక్రమించేసి పాస్టర్ పెద్ద గొప్పడేంటి అన్నట్టుగా అక్కడ ఉన్న వారందరినీ చూడండి. పాస్టర్ గారు అంటే చాలా తేలిక చేసి వాళ్ళ ముందు పాస్టర్ గారిని అవమానపరిచాడండి. పాస్టర్ లేకపోతే మనకేంటి, పాస్టర్ ప్రార్థన చేయకపోతే ఏంటి, మనం చేసుకోలేమా ఏంటి అన్నట్టుగా క్రియేట్ చేశాడు అక్కడ పరిస్థితిని. నేను రాసినని అహంకారంతో. మరి పరిస్థితి ఏమైపోయింది? పాస్టర్ గారి విలువ ఏంటో తెలిసి వచ్చేలాగా పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఇప్పుడు పాస్టర్ గారిని బెత్తమాలుతుంటే పాస్టర్ గారు అంటున్నారు, నేను చెప్పినప్పుడు ఏం లేదా పనికిమాలన్నాడు నువ్వు. ఇప్పుడు నేను దేవునితో ప్రభు అలా కాదు ఇలా కాదంటే నువ్వు నోరుమీయమంటున్నాడు దేవుడు నన్ను, మరి నేనేం చేయను, కర్మ అనుభవించు అని సమూయేలు గారు చేతులు ఎత్తేశారు. దేవుడు మనకిచ్చినటువంటి గడువు, మనకిచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోకుండా, దైవజన్ విలువ తెలియకుండా బ్రతికితే గనక దైవజన్ రికమెండ్ చేసినా ఇంకా పని అవ్వదు. పాస్టర్ గారు ప్రార్థన చేసినాక దేవుడు వెండండి నీ నాశనానికి అప్పగించేస్తాడు. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. అలాంటి దైవ సేవకులను విడిచిపెట్టకూడదు, అలాంటి సంఘాన్ని విడిచిపెట్టకూడదు. ఒక్కసారి మనం పోగొట్టుకున్న దాన్ని మరలా ఒకవేళ నామోసిగా ఫీల్ అయ్యి అమ్మో ఎందుకు మరలా తిరిగి వెళ్తే మనం సిగ్గుపడిపోతామేమో అనుకున్నావో జాగ్రత్త. మరలా నీకు ఇలాంటి సహవాసం, ఇలాంటి సేవకుడు దొరకడు. నీ కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేసే పరిస్థితే ఉండదు. ఆమేన్. విడిసిపోవద్దు. చూడండి, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండము. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండము. ఎవరి దగ్గర ఉండమని చెప్తున్నాడు? పనికత్తెల యొద్ద. పనికత్తెలంటే నేను చెప్పింది చేసేవారు. పనికత్తెలంటే ఎవరు? నేను చెప్పింది చెప్పినట్టుగా చేసేవారు, నాకు లోబడే వారి దగ్గరే ఉండు. నాకు లోబడని వారు చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. అక్కడ ఒక క్షణం కూడా నిలబడద్దు, ఇక్కడే నిలకడగా ఉండు. నిలకడ, చాలామందికి నిలకడ ఉండదు, ఎంత తైతక్కలాడుతూ ఉంటారు. ఈ సంఘం కాదు, నా సంఘం. నేను వేరే విధంగా కాదు, ఒకవేళ ఇక్కడ స్థిరంగా ఉండాలని నిర్ణయించుకున్న వారిని గురించి నేను చెప్పట్లేదు. కొంతమంది తైతక్కలాడుతూ ఉంటారు. నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. పనికత్తెలంటే యజమాని చెప్పింది చెప్పినట్టుగా చేసేవారు, లోబడేవారు. సేవకుడు ఎలా ఉండాలంటే దేవుడు ఏం చెప్తే అది చేసే సేవకుడై ఉండాలి. మనం ఎక్కడున్నామో అక్కడ ఆ సహవాసంలో ఆ సేవకుడు దేవుడు చెప్పింది చేస్తున్నాడా, తన సొంత పద్ధతుల్లో చేస్తున్నాడా? దేవుని గౌరవించి గొప్ప చేస్తున్నాడా, తను తానే గొప్ప చేసుకుంటున్నాడా? దేవుని చిత్తాన్ని చేస్తున్నాడా, తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాడా? అతను చేసే పనులన్నీ వాక్యానుసారంగా ఉన్నాయా, లేక తన సొంత పద్ధతుల ద్వారా చేస్తున్నాడా? ఇది గ్రహించి దేవునికి ఎవరైతే లోబడి జీవిస్తున్నారో అలాంటి సేవకుడు ఉన్నటువంటి, అలాంటి దేవుడు చెప్పింది చెప్పినట్టుగా పనిచేసేటువంటి వారు ఉన్న చోట మాత్రమే మనము నిలకడగా ఉండాలి. ఆమె పనికత్తెలంటే ఎవరు? ఇది చేయంటే చేస్తారు, అక్కడికి వెళ్ళంటే వెళ్తారు, ఏ చెప్తే చేస్తారు. సేవకుడు కూడా అలాగ ఉండాలి, దేవుడు చెప్పినట్టుగా ఉండాలి. సంఘానికి నేనే బాసుని అన్నట్టుగా ఎవరిష్టానుసారంగా వాళ్ళు సంఘాన్ని నడిపించకూడదు. దేవుడు చెప్పినట్టుగా వాక్యక్రమంలోనే నడిపించాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించము. ఏ వాక్యాన్ని ఎలా ఖండిస్తున్నారో, ఏ వాక్యం ద్వారా ఎలా ఖండిస్తున్నారో. కోయటం అంటే కట్ చేయటం, ఖండించటం, వేరు చేయటం, లోకాన్ని నుండి వేరు చేయటం. ఎవరైతే కోత కోస్తున్నారో, కటింగ్ మినిస్ట్రీ,
కటింగ్ మినిస్ట్రీని పరిశీలన చేయాలి మనం. దేని నుండి కటింగ్ చేయాలి? లోకము నుండి వేరు చేయాలి. చూడండి, పొలంలో కటింగ్ సెక్షన్ ఉంటుందండి. ఏ సెక్షన్ ఇది? కటింగ్ సెక్షన్. లోకానికి నీకు సంబంధం ఉండకూడదని కట్ చేస్తూ ఉంటుంది వర్తమానం. ఈ వర్తమానం కట్ చేస్తున్నప్పుడు మనకు కొంచెం బాధ ఉంటుంది. లోకం నుంచి వేరవ్వాలా, సినిమాలు చూడకూడదా, అబద్ధాలు ఆడకూడదా, వ్యభిచారం చేయకూడదా, ప్రేమలు దోమలు ఇలాంటివి ఏమి ఉండకూడదా, అమ్మో ఇలాగెలా సాధ్యమవుతుంది, ఈ సంఘంలో ఎప్పుడు మనకి ఇలాంటి కట్టింగులు ఉంటే కనుక మన కట్టింగులు మామూలు కాదు కదా, మన కట్టింగులు మనకుంటాయి, ఈ కట్టింగుల దగ్గర మనం ఎందుకని కొంతమంది సైడ్ అయిపోతూ ఉంటారు. పనివారు కోత కోసేదానికి సహకరించారు చాలామంది. ఈ పనులన్నీ ఎక్కడికి వెళ్తాయి తెలుసా? మరలా ఈ పనులన్నీ కళ్ళంలోకి వెళ్తాయండి. కోత కోయబడితే కనుక కోత కోయబడిన పనులన్నీ మరలా ఎక్కడికి వెళ్తాయి? కళ్ళంలోకి వెళ్తాయి. తీర్పు. కళ్ళం ఏంటి? తీర్పు. ఆ తీర్పు అనే కళ్ళంలోంచి మరలా ధాన్యం అంతా ఎక్కడికి వెళ్తుంది? కొట్టులోకి వెళ్తుంది. పోత ఇవన్నీ మనకు అయిపోయినాయి కనుక పోత పోసి శుభ్రం చేయబడినటువంటి ధాన్యం అంతా ఎక్కడికి వెళ్తుంది? మరలా కొట్టులోకి వెళ్తుంది. కొట్టు పరలోకానికి సాదృశ్యం. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించము. ఎవరిని వెంబడించాలి మనం? కోత కోసే వాళ్ళని వెంబడించాలి. ఎవరిని? కోత కోసే వాళ్ళని వెంబడించాలి మనం. కోత కోసే వాళ్ళని వెంబడించాలి, కటింగ్ చేసే వాళ్ళని వెంబడించాలి మనం. వేరు చేసేవాడిని లోకానికి దేవుని సంబంధులకి చేయటానికి, లోక సంబంధుల నుండి దైవ సంబంధులుగా వేరు చేసేవారిని, కోత కోసేవారిని నిర్మోహమాటంగా. కోత కోసే పరిచర్య ఉంటుందండి, కోత కోసే పరిచర్య. ఈ కోత కోసేవారిని వెంబడించి నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. సంఘంలో ఖండితమైనటువంటి బోధ ఆజ్ఞాపించినట్టుగా ఉండాలి. ఇక్కడ సంఘంలో ఎవ్వరు కూడా పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు. స్త్రీలను పురుషులు, పురుషులను స్త్రీలు మోహపు చూపుతో చూడకూడదు. మనందరం ఎలా ఉండాలంటే తల్లి బిడ్డలంగా, తండ్రి బిడ్డలంగా, అక్క తమ్ముడు, అన్న చెల్లి, ఈ కుటుంబ బంధంలా ఉండాలి. ఆత్మీయ బంధం పరిశుద్ధమైన బంధముగా ఉండాలి. అంతేకాని ఇక్కడికి వచ్చి గతంలో స్టార్టింగ్లో పాపం నా గురించి తెలియక ఇద్దరు వచ్చేవారు, ఒక అమ్మాయి అబ్బాయి. అంటే వాళ్ళకి ఇది ఏంటంటే ఆ చిన్న మందిరంలో ఉన్నప్పుడు ఈ మందిరం వాళ్ళకి మీట్ అయ్యే ప్లేస్ అనమాట. అంటే రావటం ఎలాగొచ్చేవారు? ఎంతో భక్తితో చర్చికి వెళ్తున్నాం అన్నట్టుగా వచ్చేవారు. అందరూ ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ప్రార్థన చేసినట్టుగా వంగిని ఇలా పాస్టర్ గారు కనిపెట్టి అంటే వీళ్ళిద్దరు తేడా మరి చూసుకోండి జాగ్రత్త, ఇక్కడ సంఘం ఉండదు ఏముండదు, ఈ ఆశలు వేసి వాళ్ళని కొంచెం కనిపెట్టండి అంటే నెక్స్ట్ వీక్ నేను కూడా కనిపెట్టాను, చెప్పాను. వస్తే దేవుని భయము భక్తితో రా, ఎవరి కాళ్ళకి, అమ్మాయికి వేరుగా అబ్బాయికి వేరుగా ఖచ్చితంగా చెప్పాను. ఇక్కడికి వచ్చి పిచ్చి పిచ్చి ఆశలు వేసారంటే కుదరదు. పాండవతలకి భక్తితో వస్తే రండి, భక్తి పేరుతో మీరు మోహంతో ఇక్కడికి వస్తే కనుక బయటికి గంటేస్తాను, జాగ్రత్త. పిచ్చి పిచ్చి వేసాలు వేయద్దు. దేవుని నామానికి అవమానం తీసుకుని రావడానికి ఇదే దొరికిందా మీకు? దెబ్బ తెలిపేలకు ఇది వార్నింగ్తో చెబుతూ అదే సమయంలో మీ పాదాల వరకు తగ్గించుకుని చెబుతున్నాను. నీవు దేవుని సన్నిధికి ఏ ఉద్దేశంతో రావాలి అని అంటే పవిత్రమైన హృదయంతో రావాలి. ఎవరినో చూడటానికి ఇక్కడికి వచ్చావా, మామూలుగా ఉండదు పనిష్మెంట్. దేవుడు అంత తేలిక వదిలిపెట్టడండి. దేవుని సన్నిధిలోకి వచ్చి కూడా ఎవరైనా ఒకవేళ మీ కామపు వాంఛలు తెచ్చుకోవడానికి ఇక్కడికి వచ్చి మోహపు చూపులు చూస్తే కనుక నాశనం అయిపోతావు, జాగ్రత్త. మామూలుగా కాదు, ఘోరంగా. నువ్వు బయట ఏం చేస్తావో నీ ఇష్టం, కానీ మందిరంలోకి వచ్చిన తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకాలి. ఇది లోక సంబంధంగా చూసుకునేటువంటి పార్క్ అనుకుంటున్నావా? చాలా చోట్ల అదే జరుగుతుందండి. అది భక్తి, వేరే భక్తి ఏదైనా కావచ్చు, ఆ భక్తి ఏదైనా కావచ్చు. దైవ భక్తి పేరుతో వెళ్ళి నీ ఇష్టానుసరంగా పాపంలో దుర్మార్గంలో జీవించటం ఎంత భయంకరమైన విషయం ఒకసారి ఆలోచించండి. అది ఆలోచిస్తేనే చాలా చండాలంగా ఉంటుంది. కనుక నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. యవనస్తులారా జాగ్రత్త, పురుషులారా జాగ్రత్త, స్త్రీలారా జాగ్రత్త. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడే ఆజ్ఞాపిస్తున్నారు.
ఇక్కడకు వచ్చిన వారి విషయంలో నువ్వేమైనా పొరపాటుగా, తప్పుగా, మోహపు చూపుతో, మోహపు ఆలోచనతో చూసావో దేవుని యొక్క శిక్ష చాలా భయంకరంగా వస్తుంది. ఆయన ఉగ్రత నీ మీదకి దిగుతుంది. అందుకే మనం పరిశుద్ధమైనటువంటి మంచి మనసుతో దేవుని సన్నిధికి రావాలి. ఆమేన్. నీకు దాహమగునప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. నీకు దాహమై ఉన్నప్పుడు పనివారు చేదిన ఆ నీళ్లు త్రాగు. దాహం అయ్యేటప్పుడు ఆధ్యాత్మికంగా మనకు దాహం ఉండాలి. దేవుని వాక్యం చేత మనం తృప్తి చెందాలి. పనివారు చేదినటువంటి ఎవరంట? పనివారు చేదినటువంటి నీళ్లు త్రాగాలి. పనివారు పని చేయని వాళ్ళు ఉంటారు కొంతమంది. చూడండి, దైవజనుడు ఎప్పుడు కూడా మోకాళ్ళ మీద వాక్య ధ్యానంలోనూ దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండాలి. కొంతమంది పని చేయరండి, ఉపవాసం ఉండరు. చాలామంది ఉపవాసం ఉండరు, వాక్యాన్ని ధ్యానించరు, ప్రార్థన చేయరు. కానీ యూట్యూబ్లో మెసేజ్లు, పుస్తకాల్లో మెసేజ్లు తయారు చేసేసుకుని అప్పటికప్పుడు టిప్ టాప్ అంట వెళ్ళి 4 మాటలు చెప్పేస్తూ ఉంటారు. అవి నీకు దాహం తీర్చవు. దేవుడు చెప్పినట్టుగా చేసి ఎవరైతే వాక్యానుసారంగా ఆత్మ సంబంధంగా దేవుని పని చేస్తున్నారో అలాంటి దైవజనులు బోధిస్తున్నప్పుడు నీ ఆత్మకు ఊరట కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, హెచ్చరిక కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది, ఆశీర్వాదం కూడా కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. పనివారు చేదిన నీళ్లు త్రాగుము, అందుకు ఆమె. దేవునికి స్తోత్రం. చూడండి, రూతు జీవితంలో దేవుడు చెప్పిన వాటిని ఆమె తూచా తప్పకుండా పాటించింది కనుక ఏ పొలములైతే ఆమె ఒక పేదరాలుగా, ఒక దరిద్రపు గొట్టు జీవితాన్ని గడపటానికి ఆమె పరిగెరుకోవడానికి వచ్చిందో అదే పొలానికి ఆమె యజమానురాలైపోయింది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధికి మనం ఎంత భయముతో, భక్తితో వస్తామో అంతగా దేవుడు మనల్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి పరుస్తారు, ఆర్థికంగా అభివృద్ధి పరుస్తారు, గౌరవప్రదంగా దేవుడు మనల్ని చేస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ఒకరోజు మన యజమానుడైన ప్రభువుకి మనము వధువు సంఘముగా ఆయనతో పాటు యుగయుగాలు ఆయనతో ఉండబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు మనం అందరం ఎలా ఉండాలో తెలుసా? పౌరుషం గలవారమై ఉండాలి, బలవంతులమై ఉండాలి. మనం చేసే ప్రతి కార్యము ప్రేమతో చేయాలి. ఎలా ఉండాలి? పౌరుషం గలవారమై ఉండాలి. భక్తిలో పౌరుషం ఉండాలి. మనకి శారీరకంగా పనికిరాని పౌరుషం ఉండకూడదు. భక్తిలో ఆధ్యాత్మికమైన పౌరుషం ఉండాలి. నేను ప్రార్థన చేయలేనా? చేసి చూపిస్తా. ఉపవాసం ఉండలేనా? ఉండి చూపిస్తా. దేవుని మందిరానికి క్రమంగా రాలేనా? వచ్చి చూపిస్తా. ఇలా ప్రతి విషయంలో కూడా ఆధ్యాత్మికమైన పౌరుషం మనలో రావాలి. బాప్తిసం నేను పొందలేనా? బాప్తిసం పొంది పరిశుద్ధంగా జీవించలేనా? నేను జీవించగలను, అలా చూపిస్తా, అలా నిరూపిస్తా అన్నట్టుగా పౌరుషం రావాలి మనలో. వాక్యం చేత మనం బలవంతులంగా మార్చబడాలి, విశ్వాసం చేత బలవంతులుగా మార్చబడాలి, పరిశుద్ధత చేత మనం బలవంతులంగా మార్చబడాలి. ఇవన్నీ మనం ప్రేమతో మాత్రమే చేయాలి, బలవంతంగా కాదు, సనుక్కుంటూ కాదు. భక్తి బలవంతంగా చేయకూడదండి, ప్రేమతో చేయాలి. చేసే ప్రతి కార్యము కూడా ప్రేమతో చేయాలి. నువ్వు ఉపవాసం ఉన్నా దేవుని ప్రేమించి చేస్తే ఉపవాసం ఉన్నట్టు ఉండదు. దేవుని మందిరానికి నియామక కూడికల్లో పాల్గొనడానికి వచ్చినప్పుడు నువ్వు ప్రేమతో వస్తే కనుక నీకు విసుగు అనిపించదు. వాక్యాన్ని వింటున్నప్పుడు ఎంత సమయమైనా ప్రేమతో వింటున్నప్పుడు నా బ్రతుకును బాగు చేయడానికే కదా, నా మంచికే కదా, నా మేలుకే కదా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత సమయమైతే ఏంటి అని నువ్వు ప్రేమతో వింటున్నప్పుడు నీకు ఎంత సమయమైనా ఏమీ అనిపించదు దేవుని బిడ్డ. అంతేగాని నీలో దేవుని ప్రేమ లేకపోతే గనక, దైవజనుడి మీద ప్రేమ లేకపోతే గనక, దేవుని సన్నిధి మీద ప్రేమ లేకపోతే గనక నువ్వు వస్తావే కానీ సనుక్కుంటూనే ఉంటావు అన్ని విషయాల్లో. కారణం ఏంటంటే ప్రేమ లేదు కదా. ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను. కనుక ప్రేమ కలిగిన వారమే, దేవుని ప్రేమ కలిగిన వారమే మనం చేసే ప్రతి కార్యము ఎంతో ఇష్టంగా, ఎంతో ప్రేమగా, దైవికమైన మనసుతో చేద్దాం. అలాంటి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీదకి రండి. మనలో ఉన్న పొరపాట్లు ఏమైనా ఉంటే దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడదాం, పశ్చాత్తాపడదాం. మనకు స్వేచ్ఛ లేదంటే ఉంది ఈ లోక సంబంధంగా జీవించటానికి. లోకస్తుల వల్లే మనకు కూడా స్వేచ్ఛ ఉంది, స్వాతంత్ర్యం ఉంది. అలాగని మన ఇష్టానుసారంగా శారీరక క్రియలు చేయటానికి హేతువు చేసుకోకుండా ఆత్మ సంబంధంగా దేవుని వాక్య ప్రకారంగా జీవించటానికి ఈ స్వాతంత్ర్యాన్ని ఉపయోగించి దేవునికి దాసులమై బ్రతకటానికి, ఆయన చెప్పింది చేయటానికి ఎల్లప్పుడూ కూడా వీరికి నలిగిన హృదయంతో ప్రభువుని మహిమపరుస్తూ, ప్రభువా నేను మీకు దాసుడిని, మీకు దాసురాలిని, మీరు చెప్పే ప్రతిదీ నేను విని ఆ ప్రకారంగా చేయాలనుకుంటున్నాను. నేను నిజంగానే ప్రేమతో ఈ తీర్మానం చేసుకున్నాను. ప్రభువా నన్ను బలపరచండి నాయన. యేసయ్యా మీ వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ వాక్యములను సారాంశం నాకు అర్థమయ్యేటట్లు ప్రభువా ఇది వాక్యానుసరమైందో కాదో పరిశీలనగా తెలుసుకొని
మీ వాక్యానుసారమైనదైతేనే అలాంటి సహవాసంలో నేను ఉండాలి. లేని పక్షంలో మొహమాటమునకు నేను భక్తి చేయకూడదు ప్రభు. అలాంటి జ్ఞాన హృదయం దయచేయండి. నేనున్న ఈ సహవాసము ఇది నైనా ఆత్మ సంబంధమైనదో కాదో గ్రహించే మనసు నాకు దయచేయమని ప్రభువుని అడుగుదాం. ప్రభా, మీకు నేను ఇష్టమైన జీవితం జీవిస్తున్నానా లేదా అయ్యా, నన్ను కూడా పరిశీలన చేసుకునే గ్రహింపు దయచేయండి ప్రభుని అడుగుదాం. అందరూ భారం కలిగి మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోక తండ్రి గారు, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ కడవరి కాలంలో దుర్దినాల్లో భయంకరమైన దినాల్లో మేము జీవిస్తున్నాం. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, ఏది ఆత్మ సంబంధమైనదో ఏది మానవ సంబంధమైనదో తెలుసుకోలేనటువంటి మోసములో నాయన సాతానుడు అనేక మందిని బంధించి ఉంచాడు. అలాంటి పరిస్థితి నాయన ఓ రాజా ఎవరికి రాకున్నట్లు ప్రతి ఒక్కరూ జ్ఞాన హృదయము కలిగి ప్రభువ యేసయ్యా మీకు మాత్రమే దాసులై ఉండాలి తప్ప మనుషులకు కానీ సిద్ధాంతాలకు కానీ ఎవ్వరూ బానిసలుగా ఉండకూడదు ప్రభు. ఇదిగో నైనా దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ ప్రభు ఇంకా నైనా అనేక మంది ఆత్మలకు అనేక మంది జీవితాలకు సరైన స్వాతంత్ర్యం లేకుండా పాపమునకు దాసులై బ్రతుకుతున్నారు ప్రభు. పాపమునకు దాసులై కొంతమంది జీవిస్తుంటే సిద్ధాంతాలకు బానిసలై మరింకో కొంతమంది జీవిస్తున్నారు. అలాగ అనేక మంది మీకు దూరం చేయబడి ఆ ఉగ్రత పాలవటానికి సిద్ధంగా ఉంటుండగా ప్రతి ఒక్కరిని దర్శించును ఆయన. అంతటను అందరూ మారు మనసు పొందినట్లు మీరే కృప చూపించండి. మీరే సహాయము చేయండి ప్రభువా. మా మంచి దేవ, గొప్ప దేవ, మా రాజా, మా తండ్రి, మా సర్వమా, మా సమస్తమా, మా కేడమా, యేసయ్యా మీకు వందనాలు. ఏ ఒక్కరిని దాటిపోవద్దు ప్రభువా. మీ నూతన కార్యాలు చేయండి అయ్యా. ఎన్నిక లేని మీ దేన దాసునైనా మీ నాకు అప్పగించిన ఈ సంఘం ఈ సహవాస విషయంలో నా మట్టుకు నేను కూడా అయ్యా మీ పనివాడిగా అయ్యా మీరు చెప్పింది చేసే దాసునిగా ప్రభా మిమ్మల్ని గణపరచుట నేర్పించండి ఎల్లప్పుడూ ప్రభు. అయ్యా ఇదిగోనైనా మీ కోతలో పాలు పొందే భాగ్యం దయచేయండి నాయన. అయ్యా కోసేవారు కానీ ఉండడానికి మీరు కృప చూపించండి నాయన. ఏసయ్యా అయ్యా మా ఆధ్యాత్మిక జీవితంలో పౌరుషం కలిగి ప్రభు, పట్టుదల కలిగి అయ్యా ఓ రాజా విశ్వాస ప్రేమలు కలిగి రక్షణ నిరీక్షణ కలిగి ప్రభు అయ్యా మమ్మల్ని మేము ఎలా కాపాడుకోవాలో తండ్రి. ఏసయ్యా ఇదిగోనైనా మేము బలవంతులమై ప్రభువా ఎల్లప్పుడూ నిలకడగా విశ్వాసమందు నిలకడగా సాగిపోయే కృపను ప్రతి వారికి దయచేయండి నాయన. ఏసయ్యా ఆధ్యాత్మికమైన స్వాతంత్ర్యం కలిగిన వారమే పాప బానిసత్వం నుండి విడుదల పొంది ప్రభు అయ్యా ఇదిగో మరి ఆ గొప్ప పరలోక రాజ్యంలో మేము కూడా పాలిభాగస్తులుగా ఉండటం చూపించి సహాయం చేయమని అయ్యా. ఇంతవరకు మా జీవితాల్లో మీరు చేసిన మేలుకై ఉపకారాలు కొరకు ఇక ముందు కూడా గొప్ప కార్యాలు చేయండి. కూడా వచ్చిన బిడ్డలందరి జీవితాల్లో మీ నూతన కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి అన్ని విషయాల్లో మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీరే పొందుకొని మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని మా ప్రభువును ప్రియరక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామను బట్టి ప్రార్థించి మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్న నమ్మకమే తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, నిత్య కాపుదల భద్రత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు ఇక్కడున్న వారితో లోకంలో పరిశుద్ధులందరితో సదాయన కృప తోడై ఉండును గాక. ఆమేన్.